పడిపోయింది బీఆర్ఎస్ గ్రాఫ్ అని, కాంగ్రెస్ గ్రాఫ్ కాదన్నారు మంత్రి పొన్నం. కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయ కక్షపూరితమైనవన్నారు. ఐఏఎస్ అధికారులు మా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని చెప్పారు మంత్రి. రాజకీయాలన్నవి తమిళనాడులాగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని సూచించారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయడమే మానేశారంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. ప్రభాకర్ గారు, మీ కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందంటే మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు అలర్ట్ చేస్తున్నా అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు మీరు? కేసీఆర్ గారు కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్తాడా? మీరు గమ్మతున్నది. తప్పకుండా ఆయన మాట అట్లనే చెప్తుంటాడు. డెఫినెట్లీ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. ఎన్నికల్లో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. పాత కేసీఆర్ గారి పథకాలను కూడా అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నీ చూసి టీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతలేదు కాబట్టి మా గ్రాఫ్ పడిపోతుంది అనాలే. ఆయన ఆ సందర్భంలో ఇంకో మాట కూడా అన్నాడు, అరే మీరే కాంగ్రెస్ టీఆర్ఎస్ బాగలేదు అని అంటున్నాను కార్యకర్తలు అన్నాడు. అంటే వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది అనే మాట కార్యకర్తలతో అని మళ్ళీ ధైర్యం వేయడానికి మా గ్రాఫ్ పడిపోతుంది అని చెప్పాడు. అంతే. అంటే వరుసగా ఒకవైపు కేటీఆర్, హరీష్ వాళ్ళు మీ ప్రభుత్వ వైఫల్యాలను చెప్తూనే కేసీఆర్ ఇలాంటి కామెంట్ చేయడం నిజంగానే అట్లా ఉందా? అదే అధికారులు ఉన్నారు కానీ ఆదాయం పెంచుకోలేకపోతున్నారు. మంత్రులు అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు కూడా సీఎంకి సహకరించట్లేరంట కదా. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఒక సంవత్సర కాలం పాటు ప్రభుత్వ విధానాన్ని పరిశీలించి తమ రిమార్క్స్ చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. ఎన్నికైన తెల్లవారు నుంచే ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వం వైఫల్యం పొందిందని, ప్రభుత్వం నడపడం చేత కాదని మాట్లాడేటోళ్లకు దానికి శాంటిటీ ఉండదు. అది రాజకీయ కక్షపూరితమైనటువంటి వ్యాఖ్య. అంటే మీకు అధికారులు సహకరించట్లేదంటే కదా. అసలు ప్రతి సంవత్సరం కూడా ఆదాయం పెరుగుతూ వచ్చింది మన హయాంలో. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయం తగ్గుతూ ఉందండి. ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు అన్వేషించట్లేరా? నిజంగానే ఐఏఎస్లు, ఐపీఎస్లు సహకరించట్లేరా? పొరపాటు. వాళ్ళు ఉద్దేశం ఐఏఎస్, ఐపీఎస్లను అవమానపరుస్తున్నట్టే. ఎందుకంటే ప్రభుత్వాలు ఏమున్నా వారికి సంబంధించిన విషయం లోపల రాజకీయమైనటువంటి ప్రభావం ఉండదు. వాళ్ళ యొక్క బాధ్యతల నిర్వహణ వాళ్ళ ఎఫిషియన్సీ ప్రకారంగా పనిచేస్తారు. ఐఏఎస్ల విషయంలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరేమో ఇప్పుడు కేసీఆర్ ఐఏఎస్లను అవమానిస్తున్నారు. గతంలో మీరు ఒక 5-6 పేర్లు చెప్పి వీళ్ళే ఖజానా ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు అదే అధికారులు సేమ్ డిపార్ట్మెంట్ లో సేమ్ కీలక పాత్ర వహిస్తున్నారు. ఎట్లా చూడాలి? మీ వర్షనే తప్పు అనుకోవాలా, లేదంటే ఇక వీళ్ళే తప్ప ఇక ఎవరు లేరు ఇక ఆఫీసర్లు అనుకుంటున్నారా? సరే, అట్లేదు. ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన, అప్పుడున్నటువంటి అభిప్రాయం అదే పర్మనెంట్ అభిప్రాయం కాదు. ఇప్పుడున్న ఆలోచన ఇదే ఫ్యూచర్కి పర్మనెంట్ అభిప్రాయం కాదు. సో సర్కమ్స్టెన్షియల్లీ యాజ్ ఏ పరిపాలకుడు, అడ్మినిస్ట్రేటర్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీస్ తోటి రిలేషన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దాని ప్రకారం జరుగుతుంది. ధరణి అనే విషయాన్ని మీరు పదే చెప్పారు. ఆ ధరణి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చట్టం చేశారు, దాన్ని అమలు చేయడానికి ఎందుకు? నా పోర్ట్ఫోలియో కాదు. నేను అట్లానే క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయం తీసుకున్నప్పుడు దాంట్లో మీరు కూడా బాధ్యులు కాబట్టి దాని అమలుకు ఎన్ని రోజులు పడుతుంది? మార్గదర్శకాలు రిలీజ్ చేయడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ గౌరవ రెవెన్యూ మంత్రి గారు చెప్తే దానికి సరిపోతుంది. నేను కూడా నాకున్న ప్రిలిమినరీ సమాచారం ఉంది. నిన్న కూడా మీటింగ్ అయింది ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంది. డీటెయిల్ దాని మీద ప్రకటన గౌరవ రెవెన్యూ మంత్రి గారు చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి విషయం. కేసీఆర్ నుంచి అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.